సార్ ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను సార్. వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం క్లుప్తంగా. ఓకే. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అన్నది ఒక గొప్ప కాన్సెప్ట్తో ఆయన బయటకు వచ్చిన మనిషి. ఎందుకంటే ఆ కాలంలో ఏ విధంగా నలుగురు ముఖ్యమంత్రులు ఒక సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాల 4-5 ముఖ్యమంత్రులు సామాజిక వర్గం వాళ్ళు మారారు, చాలా మంది మారారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధంగా మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని ఏ విధంగా అక్కడ ట్రీట్ చేశారు, ఇవన్నీ చూసి తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటుందన్న ఒక నినాదంతో ఆయన వచ్చి ఒక ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి తెలుగువారికి ఒక దేశం లెవెల్లో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు అనుకుంటాను. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మొత్తం నేషనల్ లెవెల్లోనే దాన్ని తీసుకొచ్చారు. పిఎం ఆయుష్మాన్ భారత్ అన్న దీంతో. తర్వాత వచ్చేసి ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆయన. సరే, శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నికల్ రంగంలో ఆయన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ముఖ్యంగా విజన్ 2020 అన్న కాన్సెప్ట్తో, ముఖ్యంగా ఇది మన హైదరాబాద్లో సైబరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళితే ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా గొప్ప అవకాశాలు ఆయన కల్పించారు. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే వీరు ఇక్కడ అయ్యారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంది. అంటే ముందుగా ఆలోచించే తత్వం, ఒక విజనరీ టైప్లో ఆలోచించే ఆయన ఒక లీడర్ మనకి. శ్రీ కె చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గారు యాక్చువల్గా ప్రజలలో ప్రజల పల్స్ రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు, ఆయనకన్నా తెలిసిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టుంది, ప్రజల భాష మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఆయన. తర్వాత ఏంటంటే ఆయన ప్రజల మనస్తత్వాలు, ఏ టైంలో ఏం కావాలి, వ్యవసాయం పట్ల బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ పక్క మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అవగాహన చాలా బాగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏది రెఫర్ చేసుకొని మాట్లాడు, ఆయన ఫింగర్ టిప్స్లో అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ఎ వెరీ క్రెడిటబుల్ థింగ్, ఎస్పెషల్లీ మనం చూసుకోవాలంటే. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే యాక్చువల్గా ఒక నిర్ణయాన్ని, ఒకటి ఏదైనా సాధించాలి అన్న దాన్ని తీసుకొని దానికి కృషి ఎలా చేయాలన్నదాన్ని ఆయన ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పబ్లిక్లో ఉన్నాడు, పాదయాత్రలు చేస్తూ. ఒకే టార్గెట్, లక్ష్యం. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఏ విధంగా శ్రమ పడాలి అన్నదానికి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఆ గుణం నేర్చుకోవాలి. ఆ గుణం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ క్వాలిటీస్. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ లక్ష్యాన్ని అటు ఇటు కాకుండా ఆ లక్ష్యం దిశగానే వెళ్ళే క్వాలిటీ కూడా కావాలి. సో అది ఇక్కడ ఈయనలో చూడవచ్చు అన్నమాట. మరియు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో మార్పు తీసుకొద్దామని, తర్వాత ప్రజలకు ఏమైనా చేద్దామన్న తపన ఉన్న ఒక వ్యక్తి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళుతున్న ఆయన వ్యక్తి. ఆఫ్ కోర్స్ ఆయన బేసిక్ సినిమా దీంట్లో తీసుకుంటే ఒక మంచి నటుడు కూడా ఆయన. సబ్స్క్రైబ్ RTV తెలుగు.